ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పాండవులు ద్రౌపదీదేవి వివాహం చేసుకుని ద్రుపదపురంలో ఒక సంవత్సరం పాటు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో పరమ సంతోషంగా ఉన్నారు అనేటటువంటి వార్త చారుల వలన విన్నటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క అభ్యున్నతి పట్ల అమర్షమును పెంచుకున్నవాడై వాళ్ళని ఎలా పాడు చెయ్యాలి అన్న విషయం మీద సమాలోచనలు చేయడం ప్రారంభం చేశాడు. దానికోసం కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళని పిలిచి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అనుకున్నాడు అంటే ఆ విషయంలో ఆయన మొదట పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు అంటే శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి పిలుస్తూ ఉంటాడు. అంటే దుర్యోధనుడి యొక్క మనసు ఎరిగిన వారు దుర్యోధనుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేసి ఆయన మనప్రీతి కొరకు మాట్లాడేటటువంటి స్వభావమును అలవరుచుకున్నటువంటి వారు. అందుకని వీళ్ళని పిలుస్తూ ఉంటాడు. అందులో కర్ణుడు దుర్యోధనుడిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. దుర్యోధన, నువ్వు ఏవో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నావు. వాళ్ళని పాడు చెయ్యాలి అంటే ఏదో పాండవులకు ద్రుపద మహారాజుకి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించాలని, లేదా 5గురికి ఒక్కతే భార్య కనుక ఆమె కారణంగా వాళ్ళ 5గురు ఒకరితో ఒకరు కలహించుకునేటట్లుగా చెయ్యాలని, లేదా ఆమెకు వారిలో కొంతమంది పట్ల కానీ అందరి పట్ల కానీ అమర్షము ఏర్పడేటట్టుగా కుట్ర చెయ్యడం కానీ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నావు. కానీ ఇవన్నీ సాధ్యపడేటటువంటి విషయాలు కావు. ఎందుకు కావంటావా? ఆర్యవృత్తుండు, రాజాన్వయ సమ్మతుండు, అభిమత సంబంధుడైనవాడు, గుణవంతులగుచున్న కొడుకులు కలవాడు, పాంచాలుడేల పాండుసుతుల వినయ సంపన్నుల విడిచువాడగు, మరి పాండునందను లేక పత్నియందకర మనురక్తులుగావున తమలోన ఏల బీధిల్లుడు, ఎన్నడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కండ్రురగుటిది సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేల అపరక్తయగు మనోముదంబు తగులుగాక. నువ్వు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాన్ని కల్పించాలి అని అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు దుర్యోధన. సాధారణంగా మీరు ఒక్కటి గమనించాలి, కర్ణుడు దుర్యోధనుడితో విభేదించాడు. ఒకవేళ విభేదించాడు అనుకోండి, ఆయన మనసులో ఏదో ఉంటుంది, దానికోసమే విభేదిస్తూ ఉంటాడు. కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు. యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక. ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది. వచ్చిందిగా, ఇంతకుముందు ద్రౌపదీదేవి స్వయంవరం సమయంలో వచ్చిందిగా. కానీ ఆయన ఏమంటాడంటే, అప్పుడు నేను అర్జునుడిని తెలుసుకోలేకపోయానుగా, అర్జునుడిని తెలిసి ఉంటే నేను చేసే యుద్ధం ఇంకొకలా ఉండేది, కాబట్టి తెలియలేదు కాబట్టి నేను యుద్ధం ఇంకొకలా చేశాను, కాబట్టి ఇప్పుడు నాకు ఇంకొక అవకాశం కావాలి. అర్జునుడితో యుద్ధానికి అవకాశాన్ని కల్పించుకోవడం కోసం దుర్యోధనుణ్ణి వాడుకుంటూ ఉంటాడు. కర్ణుడు సామాన్యుడేం కాడు. దుర్యోధనుణ్ణి పావుగా వాడుకొని ఎన్ని మాటలు వీలైతే అన్ని మాటలు పాండవుల మీద కాలు దూవి అర్జునుణ్ణి ఓడించినటువంటి వాడు కర్ణుడు అన్న కీర్తి పొందాలన్నది ఆయన ఉద్దేశ్యం. అందుకే దుర్యోధనుడు చెప్పినటువంటి పన్నాగాన్ని కర్ణుడు అంగీకరించలేదు. ఆర్యవృత్తుండు, రాజాన్వయ సమ్మతుండు, అభిమత సంబంధుండైనవాడు, గుణవంతులగుచున్న కొడుకులు కలవాడు, పాంచాలుడు ఏల అప్పాండు సుతుల వినయ సంపున్నల విడుచువాడగు.
ద్రుపదుడు తెలివి తక్కువవాడు కాదు కదా దుర్యోధన. మంచి వినయ సంపన్నులైనటువంటి కొడుకులు కలిగినవాడు, చాలా చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఆయనతోటి అనుబంధమున్న వారందరి చేత మెచ్చుకోదగినటువంటి శీలవైభవమున్నవాడు. అటువంటి వాడు ఆ 5 పాండవుల్ని ఏ కారణానికి దూరం చేసుకుంటాడు? ఎందుకు దెబ్బలాట వస్తుంది? ఏదో లేకి మనస్తత్వం ఉన్నవాడైతే ఏ చిన్న కారణానికో చటుక్కుని యుద్ధానికి వెళ్ళిపోతాడు, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు, వాళ్ళతో దెబ్బలాడతాడు అనుకోవచ్చు. అంత సంస్కార రాహిత్యం ఉన్నవాడు ద్రుపదుడు కాడు కదా. అయినప్పుడు ద్రుపదుడు అసలు పాండవుల్ని విడిచిపెట్టేయడం అన్న సమస్య ఎందుకు ఏర్పడుతుంది? పైగా అల్లుళ్ళని ఏ కారణానికి వదిలిపెడతాడు? ఇక పాండవులి 5 మధ్య భార్యా సంబంధమైనటువంటి విభేదాన్ని కల్పించాలని నువ్వు అనుకుంటున్నావు. అది ఎప్పుడు పొసగుతుంది? భార్యకి భర్త మీద అసంతృప్తి ఉంటే. అసలు ద్రౌపదీదేవి గొప్ప సౌశీల్యవతి, మహాపతివ్రత. ఆమెకి ఎందుకు అలా అమర్షము భర్తల మీద ఏర్పడుతుంది? పైగా 5 భర్తలతో ఉండడం ద్రౌపదికి ఇష్టం. ఎందుకని అంటుంటాడంటే ఆ మాట, ద్రౌపదీదేవిని వెనకేసుకురావడం కానీ ద్రౌపదీదేవిని పొగడడం కానీ కర్ణుడికి అంత ఇష్టమైన విషయం కాదు. ఎందుకు ఇష్టం కాదు అంటే, ద్రుపదుడు యజ్ఞం చేసినప్పుడు అర్జునునికి ఇల్లాలయ్యేటటువంటి పిల్ల యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించాలి, ఆమె అయోనిజగానే వచ్చి అర్జునుడికి ఇల్లాలు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు. ఆమె యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది. అర్జునుడు లక్క ఇంట్లో తగలబడిపోయాడు అనుకున్నారు, కానీ ఆ అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ద్రౌపదీదేవికి భర్త అయ్యాడు. ఆ ద్రౌపదీదేవిని స్వయంవరంలో తాను భార్యగా చేసుకోవాలని మత్స్యయంత్రం కొట్టడం కోసం ధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఒక వెంట్రుకంతా కూడా అసలు ఆ వింటినారిని ఎక్కించలేక విఫలమైనవాడు కర్ణుడు. అర్జునుడి పట్ల ఉన్నటువంటి అసూయకి కారణాల్లో ఒకటి, తాను స్వయంవరంలో విజయం సాధించలేకపోయాడు, అర్జునుడు విజయం సాధించాడు. ద్రౌపదీదేవి అర్జునుడిని ప్రధానంగా చేసుకుని ఇల్లాలి. ఎందుకంటే మరి మత్స్యయంత్రం కొట్టినవాడు ఆయన. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అర్జునుడి పట్ల అలా ఎక్కువ ప్రీతి, మిగిలిన వారి పట్ల తక్కువ ప్రీతి అలా ప్రవర్తించింది అని భారతంలో అంత తేలికగా చెప్పడం కుదరదు. ఎక్కడో తరువాతి కాలంలో ధార్మికమైన ఓ నిర్ణయం ఏ స్వర్గారోహణ పర్వం లాంటి చోటో ఎక్కడో ఓ చోట కనపడితే కనపడచ్చు. అటువంటి ద్రౌపదీదేవి భర్తల పట్ల అమర్షభావన ఎందుకు పొందుతుంది? అసలు ఎలా దెబ్బలాట పెడదాం అనుకుంటున్నావు? కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, కానీ దెబ్బలాట పెట్టడం అనేటటువంటిది ఎటువంటిది అంటే, దెబ్బలాడే స్వభావం ఉంటే దెబ్బలాట పెట్టడం తేలిక. ముందు ఆ గుల్లతనం యువతల వారికి ఉండాలి. ఆ మనస్సుకి గుల్లతనం ఉందనుకోండి. ఇప్పుడు చెదపురుగు ఉంది, చెదపురుగు ఇనప ఊచలోకి వెళ్ళగలదా? ఇనప ఊచని గుల్లబారేటట్టు చేయగలదా? చెయ్యదు. ఎందుకంటే ఇనుము చెదపురుగు తనలోకి రావడాన్ని అంగీకరించదు. ఇనప ముక్క ఎలా ఉంటుందో టేకుకర్ర అలా ఉంటుంది. కానీ టేకుకర్ర ఏం చేస్తుందంటే చెదపురుగుకు అవకాశం ఇస్తుంది. ఇక గుమ్మంలాగే ఉంటుంది, లోపల గుల్లబారిపోతుంది. లోపలికి రానిచ్చారనుకోండి, దెబ్బలాట పెట్టే స్వభావం ఉన్నవాడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించగలిగినటువంటి బలహీనత మీకుంటే వాడు దెబ్బలాట పెట్టగలడు. అలా అనుమతించగలిగిన బలహీనత మీకు లేకపోతే, మీరు పరిణతితో ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచగలిగితే వాడు మీకు ఎలా దెబ్బలాట పెడతాడు? ఏదా సాన్నిహిత్యం ఏది? అసలు ఆయన గురించి మీరు పట్టించుకోరు. ఆయన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనూ ఉంచేస్తారు. ద్రౌపదీదేవి అంత తేలికగా భర్తల పట్ల అమర్షమును పెంచుకునేది కాదు అని ఊరుకుంటే ఒకెత్తు. 5 భర్తలతో కలిసి ఉండడం ఆవిడికి కూడా చాలా ఇష్టం. కొంచెం ఆ మాట అదోలా లేదు. అంతకన్నా నాకు ఆ పద్యంలో ఉన్నటువంటి ఒక పాదం గురించి, కర్ణుడి అభిప్రాయం గురించి అసలు వ్యాఖ్యానం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
అందుకని నేను అది చదివి వదిలిపెట్టేస్తానంతే. ఎన్నడయ్యో ఒక్క సతికి పతులు పెక్కండ్రు రగుటిది సతుల కోర్కిగాన. అది కర్ణుడి అభిప్రాయం. అంత అన్యాయంగా లోకంలో ఎక్కడ ఎవరు మాట్లాడరు. కాబట్టి ద్రౌపదీదేవి భర్తల పట్ల అమర్షమును పెంచుకుంటుంది అని నువ్వు ఎలా నమ్ముతున్నావు దుర్యోధన? అది నమ్మడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో పాండవుల్ని పాడు చేయడం సాధ్యం కాదు. మరి ఎలా పాడు చేయగలం అంటావా? ఒకే ఒక్క మార్గం ఉంది. ప్రతాపం, పరాక్రమం. నేనున్నాను కదా, యుద్ధం ప్రకటించు, అర్జునుడిని చంపేస్తాను. ఏమిటో అంత తేలిక అన్నట్టు చెప్తుంటాడు. నేను అర్జునుడిని చంపేస్తాను, చంపేయగానే పాండవులు నిరాధారం అయిపోతారు. ఇంకెంతసేపు? పాండవులలో అర్జునుడు పోయిన తర్వాత పాండవులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, ఇక నీకు శాశ్వతంగా ఆ శత్రుత్వం పోయినట్టే. ఇంక నిన్ను వాళ్ళు ఏం చేయలేరు. పైగా ఇంత దెబ్బతిన్న తర్వాత ద్రుపదుడు తట్టుకోగలడా? అప్పుడు ద్రుపదుడిని చంపేస్తాం. పాండవ పక్షాన ఎవరు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా నిశ్శేషంగా చంపేస్తాం. ఇక నీకు నిష్కంటకం. ఇక నువ్వు సార్వభౌముడివి, ఈ భూమినంతటినీ ఏలుకోవచ్చు. పైగా నీకు ఒకటి చెప్పనా, అసలు మనకి కుట్రలు కుతంత్రాలు ఎందుకు? అదో విచిత్రమైన మాట. అసలు వాళ్ళు కూర్చునేదే ఎందుకు, వాళ్ళు మాట్లాడుకునేదే ఎందుకు? పైగా మనం అసలు కుట్రలు కుతంత్రాలు అధర్మం అన్న మాటలు మనకెందుకు? మనకి దానితో సంబంధమే ఉంది. దేవేంద్రుడు 3 లోకాల్ని గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా, వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా. భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమమును ఆధారం చేసుకుని కదా. పరాక్రమము సాధనము. రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి. ఆ పరాక్రమానికి మనకేం లోటు? ఇంత పరాక్రమం మనకుండగా పాండవులు మనకి శత్రువులు. కాబట్టి యుద్ధం ప్రకటన చేసేయి, మనం వెళ్ళి చంపేద్దాం. చంపేస్తే రాజ్యం నిష్కంటకమైపోతుంది. ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడవై హాయిగా పరిపాలన చేయి అంటే దుర్యోధనుడు అన్నాడు కొద్దిగా ఆలోచించి, గాట్పుచూలి పిరుదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి అతడు నిహతుడగును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఓర్వనోపు. కర్ణుడా, యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు, కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, గాట్పు చూలి పిరుదు కావంగా, గాట్పు అంటే గాలి, గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు వాయుపుత్రుడైనటువంటి భీముడు వెనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి అసలు అర్జును నోర్వ నమరులైన నోపరాజి, ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు. దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా సరే అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు. అర్జునుడిని దేవతలు కూడా గెలవలేరాయా అన్నాడు అనుకోండి, కర్ణుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి. అందుకని ఆయన అన్నాడు, భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేరు దేవతలు కూడా. అంటే ఇప్పుడు భీముడిని ఎవరు చంపాలి? ఆయన ఉద్దేశంలో ఈయనే చంపేయాలి. అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే, నేను భీముడిని చంపేశాను అనుకో, అర్జునుడిని నువ్వు చంపేయడం ఏముంది, చాలా తేలిక. కాబట్టి అతడు నిహతుడగుడు, ఆ భీముణ్ణి చంపేస్తే అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు. అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు, పడగొట్టేసేయచ్చు. కానీ అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు ఒప్పుకుంటాడా? భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం? పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర, కానీ మా నాన్నకు ఒక బలహీనత ఉంది. విదురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి. పిలిచి మంత్రి విదురుణ్ణి అడుగుతాడు. విదురుడు పాండవ పక్షపాతి. వాళ్ళ జోలు నీకెందుకు, వాళ్ళతో యుద్ధం ఎందుకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు. ఇంకెక్కడ యుద్ధం చేస్తాం? ఎలా జరుగుతుంది? పైగా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? అయినా నువ్వు అన్నావు కదా, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా. నాన్న, నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే. వాళ్ళు పాడైపోయారనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నా, వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది? కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి. పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి.
కాబట్టి నువ్వు నాకు అనుమతిని, నువ్వు ఏం చేసుకుంటావో, విదురుడిని ఏం చేసుకుంటావో, భీష్మద్రోణుల్ని ఏం చేసుకుంటావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో, చెప్పుకుని నాకు సమ్మతిని, ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా. అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడు. ఆ కర్ణుడి మీద దుర్యోధనుడికున్న అభిమానం అటువంటిది. కర్ణుడికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే కర్ణుడెప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు. ససేమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది? వీళ్ళిద్దరూ కలిసిపోతే అన్నదమ్ములు 105 మంది కలిసిపోయారనుకోండి, ఇంకా యుద్ధం ఎందుకు అసలు? దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు. దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు. అప్పుడు తన అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు. తను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుడిని గెలవలేదు. అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక. అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి. యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసగకూడదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు. అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది. అయితే మీరు ఒకటి ఆలోచించండి, దానివల్ల కర్ణుడు చెడ్డవాడా, కర్ణుడు మంచివాడా అంటే కర్ణుడు చెడ్డవాడు, కర్ణుడు మంచివాడు కూడా. ఎందుకని అంటే అటువంటి అభిప్రాయంతో ఉండడం, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చేయడం, ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే, నేను అర్జునుడిని ఓడిస్తే నేను జగదేక వీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నింద్యం. కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే, అలా కౌరవుల్ని పాండవుల్ని దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది? మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు? అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది? అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది? అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు. కర్ణుడు లేకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు. కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది. నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి. తాను చేద్దామనుకున్నది ఒకటి, తాను చేసింది వేరొకటి. యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం అనేటటువంటి కోర్కెని పొంది ఉండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది. ఏ ఒక్క రోజునైనా కర్ణుడు దుర్యోధనుణ్ణి అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయా. అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు? అర్జునుడు నా చేతిలో పోవచ్చు, నేను అర్జునుడి చేతిలో పోవచ్చు. ఆయన అంత సామాన్యమైన వీరుడు కాడు. కాబట్టి జయాపజయములు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు. ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈసారి అవ్వలేదు కానీ ఆసారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి. ఆయన లెక్క ఏమిటంటే 5గురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే, భీముడు అర్జునుడు. భీముడిని నేను చంపేస్తా, అర్జునుడిని ఆయన చంపేస్తాడు. మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి. ఎందుకు ప్రకటించలేము? ఇగో వీళ్ళడ్డు అంతే. ఇద్దరికీ అదే అభిప్రాయం. ఈయన కోణం ఒకటి, ఆయన కోణం ఒకటి. కానీ ఇద్దరూ మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు. అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోనంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడయ్యాడు. ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి, అంత దూరం జరిపాడు. ఒక్కొక్క ప్రయత్నంలో కురుపాండవులు అంత దూరం అయిపోయారు. కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైనవాడు. ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే. పాండవులు బాగుండాలని కానీ పాండవులకు రాజ్యం ఇవ్వాలని కానీ ధృతరాష్ట్రుడికి ఏ కోశాన ఉండదు.
పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకారయోగ్యం కాదు. కానీ దుర్యోధనుడి అంత తేలికగా బయటపడ్డాడు. ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు. పైకి ఎంతో మంచిగా ఉంటాడు, లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడు. అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం. కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు. పెద్దవాళ్ళు కదూ, భీష్మద్రోణులు ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు. పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి, పెద్ద తండ్రివి. నీ తమ్ముడి బిడ్డలు వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది, శుభవార్త కదా. దానికి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు దేనికి యుద్ధం వాళ్ళతోటి? నీకు 105 మంది బిడ్డలు అనుకోవాలి. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నీ బిడ్డల రాజ్యం నీ బిడ్డలకి ఇచ్చేయి. అందరూ కలిసి ఉండాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కానీ అసలు వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏమిటి? ఆ మాటే చెప్తాడు భీష్ముడు. భారతంలో గమ్మత్తు ఏంటంటే, భీష్ముడంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు భీష్ముడు ఏం చెప్తే అదే చెప్తాడు. కాబట్టి భీష్మద్రోణులు అంగీకరించారు. భీష్మద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించాడు. భీష్మద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి చెయ్యాలనున్నా చెయ్యలేడు. ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు. దుర్యోధనుడి కోరిక తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కర్ణుడు. ఎందుకంటే వీళ్ళ వల్ల యుద్ధం రావట్ల, వీళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తోంది. వీళ్ళు అడ్డొచ్చేయడం వల్ల ఏమవుతోందంటే యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్ల. దొరికినప్పుడు ఏం చేస్తాడు? గెలవడు. పోని మనం గెలవలేమని నిర్ణయానికి రాడు. ఆయన పెంచుకున్న మాత్సర్యం అది. కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటుండండి, కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూలస్తంభం. వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు, కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది. భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, కానీ కర్ణుడు మాట్లాడాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా, స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు, అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కాదు. ఆయన దగ్గర ఉండగా, ఆయనతో మాట్లాడుతుండగా వాడెవరండి వచ్చి అలా మాట్లాడుతున్నాడు? అంత స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అతనికి? అతనెవరు మధ్యలో జోక్యం చేసుకుని అలా మాట్లాడుతున్నాడు అంటారా? అనరా? ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, అవతల పెద్దవారు ఏదో మాట్లాడుతున్నారు, మధ్యలో లేచి తగుదునమ్మా అని ఎవడో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏమంటారు? అంత స్వాతంత్ర్యం ఎక్కడిది అన్న ప్రశ్న వస్తుందా రాదా? అది మంచి మాటలు జరిగినంత కాలం అలా ఉండదు, కానీ అది 10 మంది అంగీకరించడానికి సాధ్యం కాని విషయం అయితే అప్పుడు ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక్క మాటని బట్టి అవతలవాడు ఉన్నటువంటి స్థితిని లెక్క కడతారు. అబ్బో అంత జోక్యం చేసుకుని అంత లెక్క మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గర ఈయన పరపతి అంత పెరిగిందనమాట, ఆయన అంత స్వాతంత్ర్యం ఇచ్చారన్నమాట ఈయనకి అంటారా? అనరా? భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే, ముదుసళులు తమకిమ్ముగా జదివికొండ్రుగాక పతులకు హితమకు కర్జమేల యొలసి చెప్పదురు, అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే. ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు, అంత మాట అనడమే. భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి, ద్రోణుడు గురువుగారు, భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు, రాజ్యం అయింది నిజానికి. అటువంటి భీష్ముడి పట్ల ధృతరాష్ట్రుడే భయంగా ఉంటాడు. పైగా భీష్ముడంటే సామాన్యుడా, ఎంతటి మహానుభావుడు, కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు. అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు, గౌరవించడం అన్నది యువతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించరు.
కదా. అన్నీ గౌరవించాలనే ఎక్కడ ఉంటుందండి. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకనంటే అమాయకత్వం కానీ, తెలియనితనం కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు. ఓ మనవడు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, ప్రాయం అమాయకత్వం. ఆ అమాయకత్వంలో ఉన్నవాడు తాతగారు ఎంత విద్వాంసుడైతే మాత్రం వాడు ఆ తాత పక్కన నిలబడి కాలెత్తి తాత కాలుని కాలు పెట్టి తంతు, తాత 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 అని కాలు పెట్టి తంతు పిలుస్తాడు. తాత మనవాడు తంతున్నాడు తన్ని అని తెలుసు. తాత వాడి బుగ్గలు పట్టుకుని ఏం నాన్న అంటాడు. కోడలు చూసి తప్పు, తాతగారిని అలా తన్నకూడదు, తాతకి చేసి పెట్టు, తాతగారిని అలా తన్నచ్చా అంటుంది. అమాయకత్వం అజ్ఞానం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించాలి అన్నది తెలియదు. అహంకారం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా తెలియదు. అహంకారం ఉంటే ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు, కానీ అవతలవాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది? అప్పుడు అహంకారం కూడా అవతలవారి గౌరవాన్ని చెప్పనివ్వదు. కర్ణుడు అమాయకుడా? కర్ణుడు ఏమీ తెలియని తాత దగ్గర మనవళ్ళంటి వాడా? ఇందాక నేను చెప్పిన ఉపమానానికి సరిపోతాడా? సరిపోడు. అన్నీ తెలిసిన్నవాడు. భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు. అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం అక్కడ ఇంకెవరికి ఉందా? అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు మరి సలహా చెప్పరా? చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే. అలా అన్నాడు అంటే ఇప్పుడు కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు. అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో. దేని చేత పెరిగిపోయింది? దుర్యోధనుని యొక్క దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది. వీళ్ళ లెక్క నాకేంటి, దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు. కాబట్టి భీష్మద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే ముదుసలులు తమకిమ్ముగా చదివికొండ్రుగాక. ఈ ముసలాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మాటలే మాట్లాడతారు. వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు. పతులకు హితమగు కర్జమేలా చెప్పారు, వలసి చెప్పదురు. వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు? ఎందుకని అంటే అహితుల కలిపి కొనుట ధర్మమని, ఇది నయవిరుద్ధంబు కాదే. పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ? ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ దుర్యోధనుడి యొక్క మేలు కోరుకుంటారా? వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు. వాళ్ళు కోరేవాళ్ళో కోరని వాళ్ళో ద్రోణుడికి తెలుసు. కోరేవాళ్ళో కోరని వాళ్ళో విదురుడికి తెలుసు. కర్ణుడికి ఏం తెలుసు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం ఏమిటి, వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి, వాళ్ళ అనుబంధాలు ఏమిటి, ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు. అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు వార్చరు. అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు వార్చట్లేదా, పాండవుల ఉన్నతిని కౌరవులు వార్చట్లేదా అంటే మారుస్తున్నాడు. అది ఇచ్ఛాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాటే కదా. సత్యాన్ని మార్చాడా లేదా? కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా. ఎవరి ఉన్నతిని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు? దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు. ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా? మా రాజ్యం మాకు ఇమ్మని అడిగారా? అడగలేదుగా. కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు. ఇది న్యాయ విరుద్ధం కాదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర. అంటే ఆ పద్యం ద్వారా ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంత బాగా అంటుకుపోయింది. ఒకరి మాట ఒకరు కాదనరు, అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కర్ణుడి మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన. నేను చెప్పిన మాటకి
నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా? ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా? అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కదా. ఆ దూరం జరుగుతూ ఉండాలి. కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు, పెరగాలి. ఎంత పెరిగితే ఆఖరణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా? కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు, కానీ తెలిసి సాధించాడా? ఇది చేద్దాం అనుకుని సాధించాడా? అలా అనుకుని సాధించలేదు. సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టకడపటి ప్రయోజనం మాత్రం అది. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు, విదురుడు అంగీకరించలేదు. చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు. అందుకని పాండవుల దగ్గరికి విదురుణ్ణి పంపించి కబురు చేశాడు. పాండవులు వచ్చారు, కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు. ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోమని పాండవులకు ఇచ్చాడు. ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవశిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు. పాండవులు రాజసూయాగం చేశారు. అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం, ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇద్దరికీ మరి ఎప్పుడు పడదగా అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు. అర్జునుడి ఉన్నతి ఓర్వలేడు. కాబట్టి అయిపోయిన తర్వాత ఏదో తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది? దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది. పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి, ఎలా పాండవుల్ని అవమానించాలి, దానికి తోడు శకుని బయలుదేరాడు. వాళ్ళని ద్యూతానికి ఆహ్వానించు, మాయాజూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం, దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు, మంచిది కాదు, జూతం ఆడకూడదు, ఏదో చెప్పాడు. కానీ విధి బలీయం, కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు. మీకు నేను కృష్ణుడి గురించి చెప్పానుగా, అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు. అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలే. శకుని పందెం వేయడం మొదలెట్టాడు. ఆఖరి పందెం వరకు శకునే వేశాడు. వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు. అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు, ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు. అసలు ఆయన పాచికలు పట్టుకోవాలి. పట్టుకున్నదల్లా శకునే. ఆయన పందెం చెప్పా, ఈయన వెయ్య, ఈయన గెలవా, ఆయన ఓడిపోను, అంతే. అది చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం ద్రౌపదీదేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది. ఆ ద్రౌపదీదేవిని వడ్డడం, ద్రౌపదీదేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వెయ్యడం, సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం, ఆవిడనే రమ్మను అని కబురు చేయడం, ఆవిడ్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలయ్యి ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం, నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె, నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి. ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి. నేను కౌరవదాసినా? ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి అంది. ఈ ప్రశ్నలకి జవాబు ఎవరూ చెప్పలేదు. భీష్మాచార్యుల వారు చెప్పలా, ద్రోణుడు చెప్పలా, ధర్మరాజు చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు. ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు, మహాపతివ్రత, ఆమె ప్రశ్న వేస్తోంది. ఆమె ధర్మరాజు గారికి ఒక్కతికే పత్ని కాదు, 5 పాండవులకు ఇల్లాలు. అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడు ఆవిడ్ని?
కాబట్టి ఇది అధర్మజ్యోతం, ఆమెని మీరు గెలుచుకున్నట్టు కాదు అన్నాడు. వికర్ణుడొక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుణ్ణి ఖండన చేయకపోయినా, వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకొని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడినావు. తర్వాత విదురుడు ఇటు మాట్లాడతాడు. ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు. వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుడినే వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు. అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు. కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఏ గొడవ లేకుండా సమసిపోవడం కానీ, ఇద్దరూ జుత్తు పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కానీ కర్ణుడికి ఇష్టం ఉండదు. కర్ణుడికి యుద్ధం కావాలి. అందుకే వెంటనే వికర్ణుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎల్లవారు నిరుగనొల్లని ధర్మువు బేల నీకు చెప్పనేలవలసే, చిరుతవానికింత తరుసంటి పలుకులు సన్ని వృద్ధజనములున్న చోట. మూఢుడా, ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు, భీష్మద్రోణాదులు, ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి. నువ్వెవడివి? చిన్న కుర్రవాడివి. పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళ నువ్వు మాట్లాడతావేమిటి? వాళ్ళు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా? మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నన్నప్పుడు ఏమైంది ఈ ధర్మం? అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే కురుపాండవుల మధ్య దూరం పెరగాలి, యుద్ధం రావాలి, దానికోసమే. అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా. భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నీ చెప్పిన మాట. ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలు ఉంటే తగుదునమ్మా, నేనే పెద్దవాడిని, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు, కూర్చో అన్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే, నేను చెప్పిన మాట ఒక గంభీరమైన మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది, అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య. ఆయన సమస్యకు సృష్టికర్త కాడు. ఆయన సమస్యలను సృష్టించలేదు. సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే. ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థతనిస్తాడు, ప్రతివాడు బతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు. నువ్వు ఇలా ఉండు అంటాడు. కానీ మనస్సని ఒకటి ఉందే, దాని తమాషా ఇవాళ బాగుంటుంది, రేపు వాడంటే ఇష్టం ఉండదు, ఎల్లుండి ఇంకోడంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు బాగుంటుంది, కాసేపు ఆగి బాగుండదు. సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే. మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయటపడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు. ఏం చేశాడండి నాకు అంటాడు. అసలు ఆయన కాదుగా సృష్టికర్త. సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానే కాడు, సమస్యకి సృష్టికర్త మనుష్యుడే. ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను, దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్య లేదు. శంకరులు అంటారు కోపీనవంత కలు భాగ్యవంత అంటారు, సర్దుకుపోయే లక్షణం అంటారు చూడండి పెద్దవాళ్ళు. వాడికి సమస్య ఏది? వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు. కానీ ఓ సమస్య వచ్చిందనుకోండి, రాకుండా ఎలా ఉంటుంది? సమస్యలన్న తర్వాత వస్తాయి. ఈశ్వరుడు సృష్టికర్త కాడు అని నేను అన్నంత మాత్రం చేత నాకే సమస్యలు ఏమీ లేవని చెప్పగలిగినంత ధైర్యం నేను చేయలేను. ఎందుకని అంటే నాకు ఓ మనసు ఉంది కదా, ఉన్నప్పుడు సమస్య లేకుండా ఎలా ఉంటుంది? ఏదో సమస్య వస్తుంటుంది. అయితే జ్ఞాపకానికి వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాం. దాని ఎందు స్థిరమైన ప్రజ్ఞ రావడం కోసం భారతం పట్టుకోవడం. నిజానికి వింటున్న వాళ్ళలో నన్ను దాటిపోయిన మహాత్ములు ఎంతోమంది ఉండొచ్చు. అసలు ఏ సమస్య మనసులో లేకుండా ప్రశాంతంగా ఉండగలిగిన వారు ఉండొచ్చు.
వాళ్ళు ఏదో వింటున్నట్టుగా కూర్చుంటారు వాళ్ళ పెద్దరికంతో. అటువంటి అధికులు ఉంటారు సభల్లో. కానీ ఏదో చెప్తూ వేదిక మీదకి ఎక్కినందుకు ఏదో నేను గొప్పవాణ్ణి అనుకోకూడదు. సభలో ఎంతమంది ఉన్నారో నాకన్నా ఉన్నతులు. నిజంగా చెప్పాలి అంటే మీ అందరి తర్వాత ఆఖరి పేరు ఎందుకైనా మంచిదని 4 గీతలు పెట్టిన తర్వాత నా పేరు రాస్తారు. మర్చిపోయామేమో ఇంకో 4 ఉండే ఉంటారు వీడికన్నా పెద్దలని. కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి, అది వేరు. పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు. కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి, అది పెద్ద ప్రమాదం. అది సమస్యని జటిలం చేస్తుంది. వాడక్కడ కూర్చున్నది ఏమిటి? సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి? కొంత మర్యాదతో మాట్లాడతాడు, సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు. కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే, వాడే సమస్యని పెంచి పెద్ద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపుకెడుతుంది. ఇక్కడ వచ్చింది ఆ ఇబ్బంది. వికర్ణుడు పరిష్కారం కోసమని ఇది ధర్మము కాదు, ఇలా ఎందుకు చేస్తారంటున్నాడు. ఏమో ఏమై ఉండేదో, ఆయన మాట విని విదురుడు మాట విని ఏదో చేస్తే ఏమో ఆ రోజు ఏమై ఉండేదో. పాండవ కౌరవుల మధ్య అంత దూరం జరిగిపోవలసిన అవసరం ఉండేది కాదేమో. కానీ వికర్ణుణ్ణి నోరు మూసు కూర్చో అని కూర్చోబెట్టేసిన వాడు ఎవరు అంటే కర్ణుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసి ఊరుకుంటే ఇంకొకలా ఉండును. ఈయన ప్రతివాదం వినిపించాడు. త్రికరణ శుద్ధిగా కర్ణుడికి తెలుసు తాను చేస్తున్న వాదన తప్పు, నేను అలా మాట్లాడకూడదు. ఒక పతివ్రతను ఉద్దేశించి, ద్రౌపదీదేవి పతివ్రత, రాజసూయాగంలో అవబృధ స్నానం చేసింది, ధర్మరాజు గారి ఇల్లాలు, పాండవులు అధర్మాత్ములు కారు, క్రమశిక్షణతో కూడిన పరాక్రమమున్నవారన్న విషయం కర్ణుడికి స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే అదే కర్ణుడు అనేక పర్యాయములు తర్వాత మాట్లాడుతూ చెప్పాడు, పాండవులు ధర్మాత్ములు, శౌర్యమున్నవారు, క్రమశిక్షణ ఉన్నవారు, దేనిక పడితే దానికి ఉద్రేకపడే స్వభావం ఉన్నవారు కారు అని చెప్పాడు. మరి ఇన్ని తెలుసున్నవాడు ద్రౌపదీదేవిని కించపరిచి మాట్లాడవచ్చా అంటే ఎందుకు మాట్లాడతాడు అలా అంటే, పరిష్కారం ఏర్పడకూడదు, సమస్య పెద్దది కావాలి. సమస్య పెద్దదైతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే తానే అర్జునుడిని చంపాలి, ఆ కీర్తి తనకి రావాలి. అది ఏమిటో ఇంకా ఆశ్చర్యం అలా ఉండిపోయింది ఆయనకి. దాన్ని దాటలేకపోయాడు. కానీ అదే మహాభారతానికి మహోపకారం చేసింది. ఆయన తెలియకుండా మహోపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు అందరి ముందు, ఏమిటి వికర్ణను మాట్లాడుతూ అధర్మంగా జయింపబడింది అధర్మంగా జయింపబడింది అంటావేమిటి? ధర్మాత్ములైన వారు సభలో ఎందరో ఉన్నారు, భీష్మద్రోణాదులు. వీళ్ళందరూ చూస్తుండగా పందెం ఒడ్డినవాడు ధర్మరాజు. ధర్మరాజు కన్నా ధర్మాత్ముడివి అనువు, నీకు తెలుసా ధర్మం? ధర్మరాజు ఒడ్డాడు. ఆమె ఏకవస్త్ర అంటున్నావు. ఆమె ఏకవస్త్ర అని వెనకేసుకురావలసిన అవసరం ఏం లేదు. ఆమె 5 భర్తలను పొంది ఉంది. ఈ సృష్టిలో భగవంతుడు స్త్రీకి ఒక్క భర్తని విధించాడు. ఈమె తత్శాసనానికి వ్యతిరేకంగా 5 భర్తలని స్వీకరించింది. 5 భర్తలు ఉన్నదాన్ని బంధకి అనవలసి ఉంటుంది. కాబట్టి ఆమె బంధకి. ఆమెని సభలోకి తీసుకొచ్చేటప్పుడు అంత మర్యాదగా ఏం తీసుకురావక్కర్లేదు, బట్టలు విప్పి నగ్నంగా తీసుకొచ్చినా తప్పు లేదు అన్నాడు. ఎంత పెద్ద మాట, ఎంత అన్యాయమైన మాట. అసలు ఆ మాట అనడానికి నేను ఎంతో చిన్నబుచ్చుకుని అనవలసి వచ్చింది. ఎందుకని అంటే భారతం చెప్పేటప్పుడు చెప్పకుండా ఇది చెప్పకపోతే సాధ్యం కాదు కాబట్టి చెప్పవలసి వచ్చింది తప్ప అది అంత తేలికగా అసలు సభలో కాదు. ఒకసారి అనడానికి కూడా చాలా బాధగా ఉండే మాట. అంత మాట అన్నాడు. నిజంగా అంత మాటకి ద్రౌపదీదేవి అర్హురాలు కాదు, ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలియదా? ఎందుకన్నాడు? అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు? దుర్యోధనుడు ఒక్కడే. దుర్యోధనుడు ఒక్కడు సంతోషిస్తాడని అంత మాట అనొచ్చా? ఒక కులకాంతని, ఒక మహాపతివ్రతని, పోని కులకాంత మహాపతివ్రత అన్ని మాటలు కూడా అక్కర్లేదండి. ఆమె 5 ఇల్లాలు, ఆమె ఒక స్త్రీ. అటువంటి స్త్రీ గురించి ఈ దేశంలో అంత అన్యాయంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు అంగీకార యోగ్యమా?
ఎవరు అంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని? అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది. ఈయన ఏం చెప్తే అది ఆయనకు ఆదేశంలా వినపడుతుంది. వెంటనే ఆయన అన్నాడు, దుశ్శాసనుడిని పిలిచి ఆమె బట్టలు ఊడతీయమన్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందా లేదా? దుశ్శాసనుడు వెంటనే లేచొచ్చి ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడు. ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది కాబట్టి అఖండంగా మొల మీద బట్ట వస్తూనే ఉంది. ఆమె రక్షింపబడింది, కాపాడబడింది సభాముఖంగా. కానీ ఇప్పుడు ఎంత దూరం జరిగిపోయింది కథ అంటే, వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క బట్ట ఒలిచే ప్రయత్నం చేశాడో ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి యందు పెద్దలందరూ చూస్తుండగా బద్దలు కొట్టి దోషిటితో నెత్తురెత్తి నోటి దగ్గర పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి తర్వాత వాడు దుశ్శాసనుడు. భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు అంటే దుశ్శాసనుడి మరణం ఖాయమైపోయింది కదా, చాలా దూరం జరిగిపోయారు కదా అన్నదమ్ములు. అది ఒక్క జూదం దగ్గరే ఆగిపోయినట్టుంటే దానికి మరమ్మత్తు చేయడం తేలికే. ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి అనడం తేలిక. చెయ్యరాని పని, చెయ్యకూడని పని, మనసులో ఎప్పుడూ ఇక అంగీకరించడానికి యోగ్యం కాని పని సభాముఖంగా జరిగిపోయిందా లేదా? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిపోయిందా? శ్రీకృష్ణ భగవానుడు కాపాడబట్టి కదా తల్లి యొక్క గౌరవ మర్యాదలు నిలబడ్డాయి. ఇది ఇక పాండవులకి జీర్ణం అవుతుందా జీవితంలో? ఎప్పుడైనా ఏదో జరిగిపోతే జరిగిపోయింది లేవా అన్న మాట అంగీకరించగలరా? ఇక జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? అలా విడిపోవడం వల్లేనా చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో అర్జునుడిని నేను చంపుతాననే కదా కర్ణుడి ధైర్యం. చివరికి జరిగింది ఏమిటి? దుర్యోధనుడి ఆశలు ఏమయ్యాయి? ఈయన పెట్టుకున్న పేరాశలు ఏమయ్యాయి? కానీ వేరొక కోణాన్ని ఆలోచించండి. ఈయన అలా జరపబట్టే కదా, ఇక కలుసుకోవడానికి వీలు లేని రీతిలో విడిపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది. జరగబట్టి కదా ధర్మాత్ములందరూ పడిపోబట్టి కదా నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం నెరవేరింది. మరి అప్పుడు కర్ణుడు ఉపకారం చేసినట్టు. కానీ అది కావాలని స్వబుద్ధితో చేసిన ఉపకారమా? కాదు. అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యరు. అంత భయంకరమైనటువంటి పని, చెయ్యరాని పని చేసి ఇక కురుపాండవులు కలవకుండా చేసేశాడు. అంతేకాదు దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం వేసేశాడు. ఇక దుశ్శాసనుడు మరణించినట్లే. పోని అక్కడితో అయిందా? అవలేదు. ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. మీరందరూ ఇక్కడున్నారు, ఇది ధర్మాత్ముల యొక్క సభ, ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను దాసినా అని అడిగింది ఆవిడ. ఎందుకని? ఏదో లోపలికి వెళ్ళే అంతఃపురంలో దుర్యోధనుడు యొక్క పరివారానికి సేవలు చేయి గదులుతుడు, నువ్వు దాసివి, పాండవ దాసివి అన్నాడు. అన్నప్పుడు ఆవిడ నేను దాసినా, మీరు జవాబు చెప్పండి అని అడిగింది. అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరూ మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటో మీకు నేను అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఆయా విశ్లేషణల యందు వివరించడం జరిగింది. ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జుదంబున ఆలి నోటు వడనివానిగా తగు భర్త బడయుమింకననుచు రాధేయుడుల్ల సమాడినంత. ఆ స్థితిలో, అంత కష్టంలో, అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ, ఒక పతివ్రత, ఒక మహాతల్లి, ఆమెను ఉద్దేశించి అసలు పరాచికమాడడం అంగీకారయోగ్యమా? ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యమాడాడంటే, భర్త రక్షిస్తాడు కానీ
నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు. ఒక పని చెయ్యి, ఇక పైన 5 భర్తలుండి ప్రయోజనం ఏమిటి? జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలి. ఎంత దారుణమైన మాట! ఆ మాట తలుచుకు ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆ మాట కదూ భారత యుద్ధానికి కారణమైంది. ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోధనుడికి. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడో, ఎంత అవమాన పెట్టాడో! ఈయన ఊరుకున్నాడా? ఈయన తొడ మీద బట్ట పైకి తీసి ద్రౌపదీదేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు. అంటే తనని 6వ భర్తగా స్వీకరించమని. అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాటలు ఆ మాట ప్రస్తావన చేశాడు. ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా? వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు, ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ 2 తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధభూమిలోని. ఆఖరికి అదే జరిగిందా? దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేసేశాడా కర్ణుడు? ఆయన అనడం, దుర్యోధనుడు చేస్తూ ఉండడం. దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది, దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది. భీముడు ఇక జీవితంలో రాజీ పడ్డావు, ఉగ్రసింహంలో అయిపోయాడు. అర్జునుడు రాజీ పడ్డావు. వాళ్ళు కాదు, అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తుందా ఇక సంధిని? ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయబారానికి అంగీకరించేవాళ్ళు. ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి? భీముడికి అంత తేలిక? అసలు కృష్ణుడికి అంత తేలిక? అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు? కర్ణుడే. ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి. ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఒక్కటే ప్రయోజనం, కావలసింది యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో శత్రువులు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సార్వభౌముడు అవుతాడు. అది నేను ఆయనకి చేసి పెడతాను. ఈయనకేమిటి ఎందుకు సంతోషం? అర్జునుడిని పడగొడతాను. ఏమిటి అర్జునుడి మీద అంత కోపం? నేను మీకు నిన్న మనవి చేశాను, అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి. ఆ నరుడి చేతిలో పడిపోవాలి. అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే. పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు, కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారమాడి ద్రౌపదీదేవిని పిలిచి 6వ భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా? ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అక్కడతో పోయిందా? వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజ్యూతానికి పిలిచారు. తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు. ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు, మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు. మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు. రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి. తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి. రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి. అందుకని ఈ 2 షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు. సహజం, శకుని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ, ఈ మాటలు, ఈ అనుజ్యూతం, ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అన్నాడు, కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ త్రావునయ్యని
నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. 14 సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధభూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం. అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను. ఈ కర్ణుడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి. అలా యుద్ధభూమిలో 14 ఏళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా? దుర్యోధన దుశ్శాసనుల విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది, శకుని విషయంలో నకుల సహదేవులు, కర్ణుడి విషయంలో అర్జునుడు. భీముడు మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు, దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమనువాడగడగి. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని 14వ ఏట యుద్ధానికి వస్తాం కదూ, అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి. ఆ 14వ ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో చంపడమే కాదు, నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి. అంతేకాదు దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టి వేడి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకుంటాను. అంటే తావినంత చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది. 14 ఏళ్ళు ఎంతలో వస్తాయి? 13 ఏళ్ళు పూర్తయిపోయి 14వ ఏడు వచ్చేది. వాళ్ళు వచ్చారంటే ఆకలిగొన్న సింహాల్లా వస్తారు. అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లా వస్తారు, తోక తొక్కిన త్రాచుపాముల్లా వస్తారు. వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక. కానీ పేరాశ ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో? వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ 5గురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయంవరంలో కనపడితే మనం కనిపెట్టగలిగామా? ఎవరన్నా కనపడితే కాదు, యుద్ధం చేశారు. ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే, బాణాలేస్తే, ఓడిస్తే, నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి, ఇంద్రుడు చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే అని గుర్తుపట్టగలిగానా? గుర్తుపట్టలేకపోయానుగా. అప్పుడు గుర్తుపట్టలేకపోయింది, అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు. మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయపదం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డం, వాళ్ళకి రాజ్యం పోవడం, అంతకన్నా ఏం కావాలి? మీరు ఒక్కటి ఆలోచించండి. అసలు నిజానికి భారతం అయిపోయిందా లేదా? ఇక్కడతో అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే 12 ఏళ్ళు కదా అరణ్యవాసం చేస్తారు. 12 ఏళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎంత ఇప్పుడు మనిషికి ఉండే లక్షణం ఏమిటంటేనండి, బాధపడే కొద్దీ మనం ఎందుకు కట్టుబడాలేవా ఆ మాటకి అన్న కోపం ఎక్కువ అవుతుంది. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఉరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఏడాది అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు. కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుందేమో దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గదట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు, గాంధీవం మట్టుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు. అందులో ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంలో? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా 13వ ఏట చూద్దాం. 12 పూర్తవగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటుంటారు కదా, ఎక్కడికో పెడతారు కదా, అప్పుడు మనం పట్టుకోలేము. అధికారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం. 5గురే కాదు, ద్రౌపదీదేవి కూడా ఉంది. కాబట్టి తేలిక. వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే, పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందరపడిపోవలసి వస్తే
చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉండాలి? 12 ఏళ్ళు అయిపోయాక. ఈ లోపల ఎక్కడున్నారు అంటే అడవిలో ఉంటారు. ఇవాళ ఈ అడవిలో ఉంటారు, మహా అయితే ఓ 3 నెలలు పోయాక పక్క అడవిలో కడతారు, ఇంకో 3 నెలలు పోయాక ఆ పక్క అడవిలో కడతారు. అంతే కదా వాళ్ళు చేస్తారు. వీళ్ళ గూఢచారులు చెప్పరేమిటి? ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు, ఇంకో వనంలో ఉన్నారు, ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్న మాట చెప్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. 12 ఏళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు. మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు. ధర్మరాజు గారి ధర్మమే అడ్డు. ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి. ఎందుకంటే ఆయన మాట తప్పడు అని. కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతేనా 14 వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, రెండింటిలో గెలవాల. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు. ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించాడు. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఎందుకురా యుద్ధం? వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకుంటాడా? ద్రోణుడు ఒప్పుకుంటాడా? లేకపోతే ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? విదురుడు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం? ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్ళి కర్పూరం దగ్గరలో తీసుకెళ్ళి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది తింగర్లు. వాళ్ళ కష్టాలు చూసి చంకలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు. మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ. ఎప్పుడు? కర్ణుడు. దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా? టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం, అవతల వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడికి. 2, ఆయనకి ఇంకో కోరికోటి ఉంది మనసులో. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు. ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకొని మంచి బట్టలు వేసుకొని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే కర్ణుడు నవ్వుతూ అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం. ఎందుకది? మన ప్రవృత్తి అంతే. అదో సంతోషం. అవతలవాడు కష్టంలో ఉంటే యువతలవాడు సుఖంగా ఉన్నాడు, వీళ్ళు తెచ్చిన కష్టాలే పోని వాడిని అలా పడినాయి వదిలి అక్కడతో కాదుట. వెళ్ళి చూస్తే ఓ సంతోషం. తర్వాత యుద్ధం కూడా వస్తే రావచ్చు, అదో అవకాశం. కానీ ఎలా జరుగుతుంది ఇది? అలా వెళ్ళి చూద్దాం, మనందరం కలిసి వెళ్దాం అన్నాడు అనుకోండి. దుర్యోధనుడు ఏమంటాడు? అలా ఎందుకయ్యా మనందరం కలిసి వెళ్దాం అంటాడా అండ? ఒకవేళ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి భయం. ఒరే మీరు పాండవుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు, వాళ్ళు వెళ్ళకండ్రా, మీరు వాళ్ళ రాజ్యం కొట్టేశారు, వాళ్ళున్న చోటుకి మీరు ఎందుకు అంటాడా అండ? కాబట్టి బాగా ఆలోచించాడు కర్ణుడు. ఆలోచించి ఒక రోజున దుర్యోధనుడు హాయిగా సంతోషంగా కూర్చుని ఉన్నాడు. 13 ఏళ్ళు పేచీ లేదు కదా. 13వ ఏడాదంతా కష్టపడి ఎక్కడున్నారో పట్టేసుకోలేమా? పట్టేసుకుంటాం. 12 ఏళ్ళు పూచీ పేచీ లేదు. ముందు ఈ 12 ఏళ్ళు సంతోషంగా గడిపేద్దాం అమ్మయ్యా అని హాయిగా ఏదో పాప ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అన్నాడు, పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవల పాలుబడిరి ధరణీష తొల్లి ఇంద్రప్రస్థపురమున ధర్మనందను పాల పేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ధి బలమున నిన్ను పెంపొలయబొంది
బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ దేశస్థులైన మహీషులెల్లా నీక అరిగాపులై ఇప్పుడు నిఖిల జలనిధి శైలకానన ద్వీప విశాలమైన మహి సమస్తంబు నీలుము మహిమయసగా లీల ఇంద్రుండు సురలోక మీలునట్లు. దుర్యోధనుడు సంతోషించాలి అంటే ఉన్నది చెప్పడం కాదు, పాండవులు పోగొట్టుకున్నది చెప్తే సంతోషిస్తాడు. ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడో చూడండి కర్ణుడు. ఆయన అన్నాడు పాలిత శౌర్యులు. పాలిత శౌర్యులు అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోప్పడిపోయే లక్షణం ఉన్నవారు కాదు. ఎంత పరాక్రమం ఉన్నదో అంత క్రమశిక్షణ కలిగిన వారు. అంటే కర్ణుడికి తెలుసు పాండవుల యొక్క క్రమశిక్షణ. పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవుల పాలుబడిరి. ఇంత క్రమశిక్షణ ఇంత శౌర్యము ఉన్నవాళ్ళు యుద్ధంలో ఓడిపోయి కాదు, అడవికి పోయింది, నీ బుద్ధి బలానికి పోయారు. నువ్వు ఎంత తెలివైన వాడివి దుర్యోధన. వాళ్ళందరినీ అడవుల పాలు చేశావు. అడవుల పాలు చేసి వదిలిపెట్లా. ధర్మరాజు గారు రాజసూయాగం చేయడం కోసమని భీముణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి భూమికి 4 దిక్కులా పంపించి ఎక్కడెక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టాడు. తేనెపట్టు పెట్టిన తేనెటీగలు ఏం చేస్తాయి? ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి పువ్వులో ఉన్నటువంటి చుక్క మకరందాన్ని తీసుకొచ్చి తేనెపట్టంతా నింపుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు? 4 తాటాకులు తీసుకొచ్చి దానికి కిందెట్టి మంటెట్టి వెళ్ళిపోతాడు. ఈ పొక్కి తేనెటీగలన్నీ పోతాయి. వాడేం చేస్తాడు? తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తేనెపట్టు కోసేసి కిందకి తెచ్చేసి డబ్బాలో పిండేసుకుని తేనె తాగేస్తాడు, పొట్టవతల పారేస్తాడు. అలా ఎంత తెలివైన వాడికి దుర్యోధన. నిజంగా అదే తెలివితేటలంటే. యుద్ధం చేసి గెలవాలి. అంతకుముందు ఏమన్నాడు? పరాక్రమము గొప్పది అన్నవాడేనా? పుట్ట బుద్ధిబలంతో గెలిచేట దుర్యోధనుడు. ఎంత చాతుర్యంతో గెలిచావు. ధర్మరాజు గారు ఇంత కష్టపడి తమ్ముళ్ళని భూమికి 4 వైపులా పంపించి రాజసూయాగం చెయ్యడానికి రాజులందరినీ గెలిచి తీసుకొచ్చినటువంటి ధనాన్నంతటినీ ఇంద్రప్రస్థంలో పెడితే నువ్వు నీ బుద్ధిబలం చేత ఐశ్వర్యాన్నంతటినీ నీతిగా చేసేసుకున్నావు. ఐశ్వర్యం ఒకటేనా? ఎప్పుడైతే పాండవులు అరణ్యాల పాలైపోయారో యావత్ భూమండలానికి నువ్వు చక్రవర్తివి, సార్వభౌముడవయ్యావు. హాయిగా ఏలుకో, తిరుగులేని రీతిలో ఏలుకో దుర్యోధన. ఆయనకి తెలియదు ఏమిటా ఇప్పుడు ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నది అది కాదేమిటి? కాదు, కర్ణుడి మనసులో ఉన్న ఆంతర్యం వేరు. అందుకే ఓ మాట చెప్పాడు. నువ్వింత సంతోషంతో ఉన్నావా? ఇంత ఆనందంలో ఉన్నావా? నీకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను దుర్యోధన. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? ఇప్పుడే అందిన వార్త. పాండవులు ఎక్కడున్నారో తెలుసా? ద్వైతవనంలో ఒక కొలను గట్టున నివసిస్తున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? ఇంద్రప్రస్థంలో అజాంతపురంలో ఉండవలసిన వాళ్ళు ద్వైతవనంలో ఒక కొలను గట్టు మీద బతుకుతున్నారు. వాళ్ళు అలా ఉంటే, ఐశ్వర్యమంతా పోగొట్టుకుని ఉంటే, రాజ్యభ్రష్టులై ఉంటే, కష్టాలలో కూరుకుపోయి వాళ్ళుంటే నువ్వెలా ఉన్నావు? మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అంతేకాదు నహుష చక్రవర్తి కుమారుడైనటువంటి యయాతి ఎలా ఉంటాడో అలా ఉన్నావు ఇప్పుడు ఈ రాచరికపు టీవీతో. ఇలా ఉండడం కాదు దుర్యోధన, ఇలా నువ్వు నీ వాళ్ళందరితో కలిసి ఒకసారి అలా అరణ్యానికి వెళ్ళి పాండవులకు కనపడాలి. పాండవులు నిన్ను చూస్తారు. అబ్బా చూడు దుర్యోధనుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, ఆయన రాణులు చూడు, ఆయన స్నేహితులు చూడు, మన బతుకులు చూడు, మనం ఎలా ఉన్నామో చూడు అని ఏడిచేవాళ్ళు ఇంకా ఏడుస్తారు. నవ్వుతున్న నువ్వు ఇంకా నవ్వాలి వాళ్ళని చూసి, అది గొప్ప. అంతేగాని అన్నీ వచ్చేసాయని సంతోషంగా సింహాసనం మీద కూర్చుంటానంటామే. కాబట్టి మనం అరణ్యానికి వెడితే బాగుంటుంది. అసలు ఎందుకు ఈ ఆలోచన? తర్వాత బయట పెడతాడు మెల్లిగా. ధనధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు సుఖంబున తాను దనరి శత్రులు ఘనతర దుఃఖములనుండకని అలరుటకున్. ధనమున్నా, ధాన్యమున్నా, బిడ్డలున్నా, ఐశ్వర్యమున్నా వచ్చేటటువంటి సంతోషం కన్నా నిజానికి దుర్యోధన ఒక సంతోషం గొప్పది. ఏమిటో తెలుసా సంతోషం? మనం ఎంతో వృద్ధిలోకి రావడం ఒకెత్తు, మన శత్రువులు సర్వనాశనమైపోయి దుఃఖాల పాలైపోయి కష్టాల పాలైపోయి నేలబడిపోయి ఉండడం ఒకెత్తు.
అలా ఉండగా వాళ్ళని మనం చూసి నవ్వడం ఒక ఎత్తు. అలా అసలు ప్రవర్తించచ్చా? నిజానికి శత్రుభావన మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా శత్రుభావన ఎవరి ఎందైనా పొరపాటున కలిగిందనుకోండి, ఉత్తర క్షణం భగవంతుణ్ణి ఏమన ప్రార్థన చెయ్యాలంటే, నా యందు వారికి, వారి యందు నాకు శత్రుభావన పోవుగాక. శత్రువులు నశించాలని కోరుకోకూడదు, శత్రుభావనలు నశించి అందరం ఒకటిగా బ్రతికెదముగాక అని అడగాలి ఈశ్వరుణ్ణి. అంతేగాని నాకు వాడి మీద కోపం వచ్చింది, వాడిని నాశనం చేసే అని అడుగుతుంటే ఈశ్వరుణ్ణి, ఆయనకి అసహ్యం ఇది, వీడియో అక్కడ దొరికాడు రా, నాకు 2 మందారం పూలు అట్టుకొచ్చి వాడిని వీడిని నాశనం చేసేయమంటాడేమిటి అనుకోడు. ఎంత బేలతనం, ఎంత లీకితనం అది. నాకు ఈ శత్రుభావనలు లేకుండా చెయ్యి, వాళ్ళకి నా మీద శత్రుభావనలు లేకుండా చెయ్యి, మేమందరం సోదరులులా కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి. అది పరిణితి కలిగిన భక్తి. కాబట్టి అలా చెప్పట్లేదు, వాళ్ళు అంత కష్టాల్లో ఉండగా నువ్వు ఇన్ని సుఖాల్లో ఉన్నావు కాబట్టి సుఖాలు అనుభవించడం ఒకటే కాదు, కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి నువ్వు నవ్వాలి. అది మనిషికి గొప్పతనం అంటే. ఇక్కడే అనుభవిస్తూ కూర్చుంటానంట ఏమిటి? ద్వైతవనంలో సరోవరం దగ్గర బడి కొట్టుకుంటున్నారు, అక్కడ ఉన్నారట, కాబట్టి అక్కడికి వెడదాం పదా అని. అన్నిటికన్నా దుర్యోధన ఒకటి చూసి తీరాలి. ఏమిటో తెలుసా? నారలు గట్టి కూరలశనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గుణు ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని ముదంబున పొందక కాంచు కంటే ఇంపారగ నుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన? అరణ్యానికి వెడితే మనకొకడు కనపడతాడు, అర్జునుడు. ఆయన ఈ పాటికి నారబట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ, ఇప్పుడు నారచీరలు కట్టుకుంటాడు, ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే, అబ్బా నింపారగ నుండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా. అది కదా సంతోషం అంటే. ఏదో రాజ్యం సంపాదించావు, సింహాసనం మీద కూర్చున్నావు, ఆనందంగా ఉన్నావు, అదే అది కాదు. ద్వైతవనానికి వెళ్ళాలి మనం. వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ మనం చూడాలి, వాళ్ళు మన భోగాలన్నీ చూడాలి. వాళ్ళు ఇంకా ఏడవాలి, మనం ఇంకా సంతోషించాలి, అప్పుడు కృతార్థత. అందులో అర్జునుడిని అలా చూడాలి. ఆ మాట ఎందుకు? ఏం ధర్మరాజు గారిని అనకూడదా, భీముడిని అనకూడదా, నకుల సహదేవులను అనకూడదా అంటే, అర్జునుడితోటి మాత్సర్యం అంత గొప్పది కర్ణుడికి. అందుకే ఆ అర్జునుడిని అలా చూడాలి. కాబట్టి మనం వెడదాం అని, అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమనొప్పుచున్న నీ దేవుల యొప్పు చూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగన ఎరియన్. నీతో పాటు నీ రాణులందరూ కూడా రావాలి. వాళ్ళందరూ మంచి మంచి మైపూతలు పూసుకోవాలి, మంచి సరిగంచు పట్టుబట్టలు కట్టుకోవాలి, ఎన్నో భూషణములు వేసుకోవాలి, కలకల కిలకిల నవ్వుతూ రథాల మీద నీతో అనుగమించి రావాలి. మనందరం గుడారాలు వేసుకోవాలి, మనందరం నృత్య ప్రదర్శనలు చేస్తూ ఎంతో సంతోషంగా నృత్య ప్రదర్శనలు చూస్తూ అక్కడ కాలం గడుపుతుంటే పాండవులు చూస్తారు. ఏమిటి అదంతా అంటే, దుర్యోధనుడు వచ్చాట అరణ్యంలోకి రాణివాసంతో వాళ్ళందరితో కలిపి సంతోషంగా గడుపుతున్నాడంటారు. అప్పుడు నీ రాణులందరూ ఇంత సంతోషంగా గడుపుతుంటే ఆ ద్రౌపదీదేవి ఉందే, ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి, నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది. సామాన్య మానవ కాంతలు ఎంత సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. యజ్ఞసేనిని, యజ్ఞకుండంలోంచి పుట్టాను, అయోనిజని, ఇటువంటి చేతకాని వాళ్ళకి భార్యనై నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది, ఆమె బాధపడాలి బాగా. ఎందుకంత కక్ష?
ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీరాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీరాణులు కూడా రావాలి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి. రాణులు, అంతఃపురం వాళ్ళు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బంట్లు, ఇంతమంది కలిసి అబ్బో అదో పెద్ద విశేషం కింద బయలుదేరి వెళ్ళాలి. పాండవులు చూసి ఇంకా కృషించిపోవాలి. ఏమంటావు దుర్యోధన? ఎందుకు, మనసులో ఏమిటి కోరిక? అలా అర్జునుడిని చూడాలి, వీలైతే యుద్ధం రావాలి. ఎక్కడైనా అవకాశం ఉందా 13 ఏళ్ళు వేచి చూడవలసిన అవసరం లేకుండా యుద్ధం వచ్చేయాలి, అర్జునుడిని కొట్టేయాలి. ఏమిటో అంత తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అర్జునుడిని కొట్టేస్తాడు అంటే మానసికంగా కూడా కుంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టడం తేలిక అని ఆయన ఉద్దేశ్యం అని వాళ్ళు ధర్మాచరణమునందు తృప్తి పొందుతుంటారని ఆయన కనిపెట్టలేకపోయాడు. బాహ్యంలో కష్టపడినా ఆంతరమునందు మేము ధర్మమునకు కట్టుబడి ఉన్నాము అన్న విషయం మీద వాళ్ళకి అంత సంతోషం. కాబట్టి వాళ్ళ పూనికలో, వాళ్ళ పరాక్రమాల్లో, వాళ్ళ పటాటోపంలో ఏ విధమైనటువంటి కొరత కొదువ ఏర్పడవు. అన్నిటిని మించి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మానుష్ఠానం చేస్తున్న వాడికి సర్వకాలముల యందు సర్వదేశముల యందు ఈశ్వరానుగ్రహము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడు పెరుగుతూనే ఉంటాడు తప్ప వాడు తరగడం. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. చెప్పగానే దుర్యోధనుడికి పాండవుల్ని అవమానం చేయడం అన్నా, పాండవులది ఎత్తుకురావడం అన్నా మహాసంతోషం కదూ. వెంటనే ఎగిరి గంతేసి అన్నాడు, నా తలపును ఇట్టిదే కర్ణ, నాకు కూడా ఇదే ఆలోచన ఉందో, అలా వెళ్ళి వాళ్ళను ఒకసారి చూసి ఏడిపించాలని ఉందో, నీవేతరగిరించితి తది అభీష్టము మనమా ద్వైతవనంబున కరుగుట భూతలపతి అనుమతింపబోలదు మదిలో. నువ్వు చెప్పావే ద్వైతవనానికి ఎడదామని, అదే ఆలోచన ఉంది కర్ణ నాకు కూడా. నువ్వు చెప్పావే మనందరం కలిసి వెళ్ళాలని, నేను అలాగే అనుకుంటున్నాను కర్ణ. మనం అక్కడ సంతోషిస్తుంటే వాళ్ళు ఆడవాలని నాకు ఉంది కర్ణ. కానీ నేను ఎందుకు పైకి అనలేదో తెలుసా? అలా వెడదామంటే ఒప్పుకుంటాడేంటి మా నాన్న? ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? పాండవుల మీద ప్రేమ అనుకుంటున్నారా? పాండవుల మీద ప్రేమ ఏం కాదు. అక్కడికి వెడితే దెబ్బతిన్న పెద్ద పులులు వీళ్ళు కనపడగానే వచ్చి 5గురు మీద పడ్డారనుకోండి, వీళ్ళు వెంట ఎంత సైన్యం తీసుకెళ్ళినా వాళ్ళ ముందు నిలబడదాం. ముక్క ముక్కల కింద నరికేసి పెట్టులో పెట్టి వెనక్కి పంపిస్తాడు. అందుకు భయం. అందుకని వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటుంటాడు ధృతరాష్ట్రుడు. అది మా నాన్న పంపడం. మా నాన్నకి అర్జునుడు అంటే భయం. వాళ్ళ నాన్నకి నిజమే అర్జునుడన్నా భీముడన్నా చాలా భయం. ధర్మరాజు అంటే మరీ భయం. ఎందుకంటే ధర్మరాజు గారి ధర్మం కాపాడేస్తుందిరా వాడిని, వాడు ఆ ధర్మం మొదలడరా వచ్చిన బాధ అని ఏడుస్తాడు కొడుకు దగ్గర. భారతంలో ధర్మరాజు అంటే భయం, అర్జునుడంటే మరీ భయం. ఎందుకో తెలుసా? చెప్పుకున్నాడు, ఒరేయ్ ఒకప్పుడైతే అర్జునుడు సామాన్యమైన బలవంతుడు అనుకునే వాళ్ళం ద్రోణాచార్యులు వారి శిష్యుడిగా. అప్పుడే ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజులందరినీ గెలిచి రాజసూయం చేయించాడు. ఇప్పుడు ఏకంగా తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారాన్ని పొంది దేవతానుగ్రహంతో అనేక అస్త్రములు పొందాడు, దివ్యాస్త్రములు పొందాడు. వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటాడు. మా నాన్నకు భయం. పంపిస్తాడా? ఓసారి ద్వైతవనానికి వెళ్ళి పాండవులకు అలా కనిపించి వస్తాను నాన్న అంటే, వద్దురో ఒక్కనాటికి వెళ్ళొద్దంటాడు. ఆ పైన విదురుడు ఉండనే ఉన్నాడు. వాళ్ళ జోలి నీకెందుకు, వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళని పంపడమే తప్పు, మళ్ళీ ఇప్పుడు ఎడతానంటా ఏమిటి, మళ్ళీ పాఠం అంతా చెప్తాడు. కాబట్టి మన మాట ఎలా పొసగుతుంది? పొసగదు. నువ్వు చూసావు కదా, మనం జూదమాడినప్పుడు నిజంగా మనం వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేసేసి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే మనం అందరం ఎంత ఆనందపడిపోయాం. విదురుడి ముఖం నువ్వు చూసావుగా అప్పుడు ఎలా ఉందో. విదురుడు నిండు సభలో లేచి మనందరం అధర్మాత్ములమని మన గురించి ఎలా మాట్లాడాడు. నిర్మోహమాటంగా పాండవుల్ని వెనకేసుకొస్తాడు. ఆ పైన భీష్మద్రోణులు ఉన్నారు. మా నాన్న బలహీనత ఏమిటంటే విదురుణ్ణి భీష్మద్రోణుల్ని కాదండం. కాదనడం బలహీనత కాదు, వాళ్ళని కాదని మనలేనని తెలుసు. అందుకని గౌరవించినట్లు నటిస్తూ ఉంటాడు. ఆ పైన మిగిలిన విషయాల్లో నేను ఎలా చెప్తే అలా వింటాడు. ఈ విషయంలో నీ చెప్పినట్టు వినడం. ఎందుకు వినడో తెలుసా? ఆయనకి పెద్ద నమ్మకం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు అపారమైనటువంటి అస్త్ర సంపదను పొంది ఉన్నాడు.
మరి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత అస్త్ర సంపద పొందాడు, ఇన్ని అస్త్రములు పొంది ఉన్నాడు. కనపడితే బాణాలు ఇస్తే ఏమైపోతారు మీ అందరూ? అందుకని అస్సలు వెళ్ళకండి. ఆ పైన భీముడు ఉన్నాడే, బుసలు కొడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో అంత కక్ష పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీరెందుకు రోయ్, అస్సలు వెళ్ళొద్దంటాడు. మా నాన్న అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఘోషయాత్ర? దానికి ఘోషయాత్ర అనో పేరిట్టారు. ఎలా జరుగుతుంది? జరగదు. జరగనప్పుడు మనకు ఆ కోరికున్న ఎలా తీరుతుంది? మన కర్మ. మనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, అమలు చేయడానికి పెద్దల సహకారం లేదు. కాబట్టి అమలు చేయలేకపోతున్నాం ఈ ప్రణాళికల కన్నా. నాకు లేదనుకుంటున్నావా ఈ ఆలోచన? నాకు ఉంది అంటే ఆలోచించారు. ఈ ఆలోచన చాలా గొప్పది. కావలసింది ఏమిటి? ఒక్క ధృతరాష్ట్రుడి అనుమతి. అదొక్కటి సంపాదించేస్తే ఇంకా చేసేయచ్చు. ఎందుకంటే గుడ్డిరాజు గారు రాలేడు, చూడలేదుగా పాపం. ఆయనకి 2 కన్నులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా పెడుతున్నారో, అక్కడికి వెళ్ళి ఏం చేశారో తర్వాత వచ్చి చెప్తే తెలియాలి తప్ప పాపం ఆయన ఏం కనిపెట్టగలడు. అందుకని మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్నవన్నీ అక్కడ చేసేయచ్చు. మేమేం చేయం, ఇలా పెడుతుంటే పాండవులు కనపడతాయని బుకాయించేయచ్చు. వాళ్ళు ఏడిస్తే నేనేం చేయను నాన్న అనొచ్చు. మా నాన్న పైకి అలా అంటాడు కానీ లోపల ఆయన సంతోషిస్తాడు. మనం క్షేమంగా వచ్చేస్తే చాలు. కానీ ముందు మా నాన్న మాత్రం నమ్మడు వెళ్ళి క్షేమంగా వస్తామని. కాబట్టి పాండవుల దగ్గరికి, పాండవులను అవమానించడానికి, బాధపడుతున్న పాండవుల్ని చూడ్డానికి వెడుతున్నామని కాకుండా ఇంకేమైనా చెప్పి పాండవుల దగ్గరికే వెళ్ళడానికి మా నాన్న దగ్గర అనుమతి పొందగలమా? అలా కానీ అనుమతి పొందామా వెళ్ళిపోవచ్చు, మనం సాధించేసినట్టే కార్యం. నీ కోరిక తీరిపోతుంది, నా కోరిక తీరిపోతుంది అంటే ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోరు? కర్ణుడు నిద్రపోడు. ఎందుకని? అసలు ప్రబలమైన కోరిక అర్జునుడిని అలా చూడాలని ఎవరిది? కర్ణుడిది. అవకాశం వస్తే వాతావరణం వాడుకుని యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేయాలన్న కోరిక ఎవరిది? కర్ణుడిది. ఇప్పుడు తన ఆలోచన ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఇంకేం జరగాలి అంటే పూర్వభాగం అంగీకరింపబడింది, పరభాగం అంగీకరింపబడాలి. ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి. ధృతరాష్ట్రుడికి ఏం చెప్తే అనుమతిస్తాడు? ఎలా ధృతరాష్ట్రుడిని జాగ్రత్తగా బుట్టలో పెట్టాలి? ఎలా ఏం చెప్పి అనుమతి సంపాదించాలి? అందుకని బాగా రాత్రల్లా నిద్రపోకుండా కర్ణుడు అటు దొల్లి ఇటు దొల్లి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఒక్కడేనేమిటి, దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఇలాంటి ఆలోచనల గురించి బాగా మనసుని సాధనలో పెట్టేవాడు శకుని. ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ బాగా ఆలోచించారు, దుర్యోధనుడు అంతకన్నా. అందరూ ఆలోచించి మళ్ళీ రహస్యంగా మరునాడు కలుసుకోవాలి అని ఒప్పందం పెట్టుకున్నారు. ఏమీ జరగనట్టు వెళ్ళిపోదాం, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రాత్రి మాత్రం ఎవరని నిద్రపోవద్దు, బాగా ఆలోచన చేద్దాం. రేపు ఉదయం మళ్ళీ వచ్చి కలుసుకుందాం. కలుసుకున్న తర్వాత ఎవరికి ఆలోచన వచ్చిందో చెప్పండి. ఏ ఆలోచన వచ్చిందో చెప్పిన తర్వాత వాటి అన్నిటిలోకి ఉత్తమమైన ఆలోచన ఏది మనం ఒకసారి పరిశీలనం చేద్దాం. ఏది ఉత్తమమైన ఆలోచన అయితే ఆ ఆలోచన ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని తీసుకుని ఘోషయాత్రకు మనం బయలుదేరదాం. కాబట్టి బయలుదేరండి అన్నారు. అందరూ రాత్రి అయిపోయింది కాబట్టి పడుకుని దురాలోచన చేయడానికి వెడుతున్నారు. మనం ధర్మం నిలబడాలని ఆలోచించి కృష్ణ భగవానుడికి నమస్కరించడానికి వెడదాం. రేపు మళ్ళీ 7 గంటలకు కలుసుకున్నప్పుడు ఏం ఆలోచించారన్న విషయం మీద పరిశీలన చేద్దాం. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.